సిద్ధమైన కల్లుని విషతుల్యం చేసేస్తున్నారు. ఆనవాయితీగా తాగే పానీయాన్ని కాస్త ప్రాణాంతక మందులా మార్చేస్తున్నారు. కల్తీయే నేరమంటే ఏకంగా కృత్రిమ కల్లునే తయారు చేసేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి కల్లుతోనే కామారెడ్డి జిల్లాలో ఏకంగా 69 మంది ఆసుపత్రి పాలయ్యారు. కొంతమంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు కంటి తొడుపు కేసులతో అధికారులు చేతులు దులుపుకోవడం, కల్లు కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోవడం ఏళ్లుగా ఇందూరు గడ్డపై జరుగుతూనే ఉంది. నురగలు కక్కే అక్రమం, ఆ పానీయమే కృత్రిమం. ప్రాణాల్ని తోడేస్తోన్న కల్తీ కల్లు. తాటి చెట్లు, ఈత చెట్ల నుంచి సంప్రదాయకంగా తీసే కల్లు సేవనం తెలంగాణ పల్లెల్లో ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. చెట్ల నుంచి తీసే కల్లుని కూడా కల్తీ చేస్తున్నారు కొంతమంది స్వార్థపరులు. అసలు చెట్లతో పనే లేకుండా కృత్రిమంగా కల్లు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. అధికారుల నిఘా లేక మార్కెట్లో కల్తీ కల్లు పొంగి పొల్లుతోంది. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 69 మంది నకిలీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం వీళ్లను బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 13 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. నసూరులాబాద్ మండలం దుర్కి, అంకోల్ క్యాంప్, బీర్కూర్ మండలం దామరంచక్ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారు వింతగా ప్రవర్తించడంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. రోజు తాగుతారు కళ్ళు, కానీ నిన్ననే అట్లా ఎందుకు అయిందో తెలియదు. రోజు తాగుతారు, మరి రోజు కావాలి కదా. నిన్న అట్లా అయింది. ఆయనకు 10 గంటలకు తాగిండ్రు, 11 గంటల లోపు ఇట్లా అయిపోయింది. అడ్డం పడిపోయింది. మిడుసులు అంకర చేసుడు, నాలుక బయటకు తీసుడు అంతా జరిగింది. ఇదే మొదటిసారి కాదు, దీంతోనే ఆగుతుందన్న నమ్మకం లేదు. చెట్ల నుంచి వచ్చే కల్లు ఉత్పత్తి కంటే కొన్ని రెట్లు మార్కెట్లోకి వస్తోందంటే అదేం సరుకై ఉంటుందో ఎవ్వరూ తనిఖీ చేయడం లేదు. నురగతో సీసాల్లో నింపుతోన్న ఆ తెల్లటి రసాయన ద్రావణాన్నే కల్లుగా భావించి ఒరిజినల్ కాదని తెలిసిన అలవాటు మానలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈసారి కల్తీ కల్లు పదుల సంఖ్యలో బాధితుల్ని ఆసుపత్రి పాలు చేయడంతో దుర్కి, ఢామరంచ కల్లు బట్టీల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించారు. ఆ కల్లులో కలిసిందేంటో వారం రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సహజమైన కల్లు అనేదే కంటికి కనిపించకుండా పోయింది. ఈత చెట్లు, తాటి చెట్ల నుంచి కల్లు గీసి అమ్మాల్సి ఉండగా 4 గోడల మధ్య కృత్రిమ కల్లు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నీళ్లలో తెల్లటి నురుగొచ్చేలా ఓ లిక్విడ్ కలిపి కృత్రిమ కల్లుని తయారు చేస్తారు. మత్తు కోసం డైజోఫామ్, క్లోరోహైడ్రేట్, అల్ఫాజోలం వంటి నిషేధిత మత్తు పదార్థాలని కలుపుతారు. టేస్ట్ కోసం ఒరిజినల్ కల్లు అని భ్రమింపజేయడానికి కొంత ఈస్ట్ ని కూడా వేస్తారు. తీపి కోసం చాక్రిన్ ని కలిపేస్తున్నారు. తీయగా మత్తుగా ఉండేసరికి తాగే వాళ్ళకి అనుమానం రావడం లేదు. కానీ అది కడుపులో పడ్డాకే మొదలవుతాయి సైడ్ ఎఫెక్ట్స్. కల్లు తాగేవారి అవసరాలని బట్టి మోతాదుకు మించి కూడా డైజోఫామ్, అల్ఫాజోలం వంటివి కలుపుతున్నారు. ఈత చెట్ల నుంచి తీసే కల్లు మాదిరిగానే కనిపిస్తున్నప్పటికీ అది సహజ సిద్ధమైన కల్లు కాదని తెలిసినా మత్తు పదార్థాలు కలిపి కృత్రిమంగా తయారు చేసిన పానీయమని కొంతమంది కల్లు ప్రియులు దాన్నే ఇష్టంగా తాగుతున్నారు. కృత్రిమ కల్లుకు బానిసలుగా మారిపోతున్నారు. ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న కృత్రిమ కల్లుని సేవించి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. ఇలాంటి కల్లు దీర్ఘకాలంలో ఎన్నో దుష్పరిణామాలకు దారితీస్తుందని చెప్తున్నారు వైద్యులు. సింథటిక్ కల్లు ఇలా ముఖ్యంగా ప్రభుత్వం నిషేధించినటువంటి పదార్థాలు ఉన్నాయి. ఒకటి క్లోరాలైట్రేటు, రెండోది డైజీపాము, ఆల్ఫరాజోలం. ఇవి ఎక్కడ దొరికినా పట్టుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర మాత్రం విపరీతంగా దొరుకుతుంది. ఇవి ఒకసారి మనిషి అలవాటు పడ్డ తర్వాత ఆ శరీరము, ఆ మెదడు దానికి అలవాటు పడిపోతుంది. మెదడు ఇది లేకపోతే పని చేయలేని పరిస్థితికి వస్తుంది. ఇవి మెదడుపై, కిడ్నీలపై, ఊపిరితిత్తులపై, గుండెపై తీవ్రమైన ప్రభావం చూపడం ద్వారా చాలామంది, వేలాది మంది రోగగ్రస్తులు అవుతున్నారు. ఇప్పుడు ఈ కల్తీ కల్లులో ఎక్కువ మోతాదులో రసాయనిక పదార్థాలు కలపడం ద్వారా వాళ్ళు అనారోగ్యం పాలయ్యారు. వాస్తవానికి ఈత చెట్లు, తాటి చెట్ల నుంచి తీసిన స్వచ్ఛమైన కల్లు విక్రయించి ఉపాధి పొందేలా గీత కార్మికులకు ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి. అబ్కారీ శాఖ నుంచి టీఎఫ్టీ లైసెన్స్ పొందిన కార్మికులు కొన్ని గ్రామాల్లో స్వచ్ఛమైన కల్లు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. మరికొన్ని చోట్ల లైసెన్స్ హోల్డర్లు సొసైటీగా ఏర్పడి వ్యాపారులకు లీజుకిస్తున్నారు. ఇలాంటి వ్యాపారుల్లో కొంతమంది అధిక లాభాల కోసం
అసలు ఈత తాటి కళ్ళు కలపకుండానే కృత్రిమంగా కళ్ళు తయారు చేస్తున్నారు. వచ్చే వాళ్లకు ఆ విషయాన్ని తాగించడమే కాకుండా గ్రామాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఒకచోట డిపో ఏర్పాటు చేసి అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలకు చేరవేస్తున్నారు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా చెప్పేది చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కాదు, ఇది అరికట్టాలి. ప్రాణాలతో చెలగాడం అనేటువంటి పరిస్థితి వస్తుంది. డ్రగ్స్ వల్ల ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ రకమైన అనారోగ్యానికి వస్తుందో ఇది కూడా డ్రగ్స్ తో సమానమే. ఎవరిని కూడా ఉపయోగించకండి. ఏ ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని పక్కన పడేసి ప్రజల ప్రాణాలు ముఖ్యం. డిపో నిర్వాహకులు తమ అక్రమ సంపాదన కోసం నిరుపేదలు రోజువారీ కూలీలను టార్గెట్ చేసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో పొద్దంతా పడ్డ శ్రమను మర్చిపోయే మత్తు కోసం ఆరాటపడే శ్రమజీవులే ఈ కృత్రిమ కళ్ళు వ్యాపారుల టార్గెట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కళ్ళు గీసే చెట్లు, వాటి నుంచి ఉత్పత్తి అయ్యే కళ్ళు, ప్రతిరోజు అమ్ముడయ్యే కళ్ళుకు ఎక్కడా పొంతనే ఉండదు. ఉన్న చెట్లు, వాటి నుంచి వచ్చే కళ్ళు మార్కెట్ అవసరాలకు ఏ మూలకో సరిపోవడం లేదు. దీంతో తాగేవాళ్లు ఉన్నారు కాబట్టే తయారు చేస్తున్నామన్నట్టుగా డ్రమ్ముల కొద్దీ కృత్రిమ కళ్ళును జనంలోకి వదిలిపెడుతున్నారు కొంతమంది వ్యాపారులు.